అయ్యా, ఏ అపచారం జరిగిందో పెళ్లి వేడుక మధ్యలోనే ఆగిపోయింది. పచ్చని పందిట్లో వెలిగించిన ఈ హోమాగ్ని 16 రోజుల పాటు వెలుగుతూనే ఉండాలి. మరి పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయాక ఇక హోమగుండం మాత్రం ఎందుకు పంతులు గారు? అయ్యో, తప్పు. ఇప్పటికే జరగరాంది జరిగిపోయింది. కళ్యాణ హోమాగ్ని మధ్యలో ఆరిపోతే అశుభం. అలా అనకమ్మా. చూడండి, శ్రేయాంసి బహు విఘ్నయాంతి. ఓ గొప్ప పనికి ఎన్నో విఘ్నాలు ఎదురవుతుంటాయి. ఎన్ని విఘ్నాలు ఏర్పడితే అంత శుభం ఎదురు చూస్తుందని అర్థం. హలో, గుడ్ విల్ ట్రావెల్స్ అండి. సందీప్ నాకు తెలియదు, నువ్వు వెతుక్కమ్మా. సందీప్ అనే టికెట్ కన్ఫర్మ్ చేయండి. దీప్తి అనే పేరు మీద టికెట్ ఉంది కదా, అది క్యాన్సిల్ చేసేసి ఆ పాస్పోర్ట్ రిటర్న్ పంపించాను. అది క్యాన్సిల్. ఓకే. హలో సార్, ప్లీజ్ కమ్. నమస్కారం కమిషనర్ గారు. మా అమ్మాయి ఆచూకీ ఏమన్నా తెలిసిందా? ఐఎమ్ సారీ. ఇంతకన్నా ఎన్నో కాంప్లికేటెడ్ కేసులు గంటల్లో సాల్వ్ చేశాం. ఈ కేసులోని వారం రోజులైనా ఏ ప్రోగ్రెస్ కనపడలేదు. సార్, మీరు దేశంలో సైకోలు క్రిమినల్స్ లిస్ట్ని స్టడీ చేశాం. వాడెవడో పెళ్లిని ఆపాలని చాలా బలంగా అనుకున్నాడు. ఎక్కడికి తీసుకెళ్ళాడో, ఏం చేసుంటాడో ట్రేస్ అవుట్ చేయలేకపోతున్నాం. ప్రాణాలతో ఉందో లేదో కూడా అనుమానం. అయ్యో నరేంద్ర గారు, బట్ వీఆర్ స్టిల్ ఆన్ అవర్ జాబ్. సందీప్ రేపు అమెరికా వెళ్తున్నాడని తెలిసి కేసు క్వశ్చన్ చెప్పడానికి వచ్చాం. ఒక చిన్న ఆధారం దొరికినా వెంటనే ఇన్ఫార్మ్ చేస్తాం. ఓకే, టేక్ కేర్. థ్యాంక్ యూ సార్. ఉమేష్, లెట్స్ గో. థ్యాంక్ యూ. రైట్ సార్. ఊరుకోండి సార్, ఊరుకోండి. ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. ధైర్యంగా ఉండండి. పోలీసులే చేతులు ఎత్తేశారు. ఇక అమ్మాయి మీద ఆశ వదులుకోవాల్సిందే. చూడమ్మా సునీత, చెప్తున్నానని ఇంకోలా అనుకోవద్దు. దీప్తి కూడా నా మనవరాలు లాంటిదే. కనబడకుండా పోయిందంటే ఎవరు మాత్రం ఏం చేయగలని చెప్పు. వసుంధర, అబ్బాయి అమెరికా వెళ్లేలోగా ఆ క్విక్ మ్యారేజెస్ వాడిని పిలిచి ఏదైనా మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే మంచిదేమో. నా మనసులో మాటే చెప్పావక్క. అయినా తాళి కడితేనే పెళ్లి. తాళి కట్టినా చట్ట ప్రకారం 7 అడుగులు కలిసి నడిస్తేనే పెళ్లి. అది పెళ్లి కాదు, ఆ మాయమైన పిల్ల పెళ్ళాము కాదు. ముందు వాడిని అమెరికా వెళ్లి కాస్త కుదుట పడినివ్వండి. మా దురదృష్టానికి మీ అబ్బాయి జీవితం నాశనం కాకూడదు. అసలు ఉందో లేదో తెలియని పరిస్థితుల్లో మా అమ్మాయి కోసం మీరు మాత్రం ఎంతకాలం వెయిట్ చేస్తారు? పెళ్ళైతే ఘనంగా జరిపించాం, కానీ తాళి కట్టలేదు కదా, అంటే పెళ్లి జరిగినట్టే. ఈ పరిస్థితుల్లో మీ అబ్బాయిని వేరే అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసినా మాకే అభ్యంతరం లేదు. ఏంటి మీరు అంతా మాట్లాడేది? తాళి కడితేనే పెళ్లి జరిగినట్ట? మరి తాళి కట్టడానికి ముందు జరిగిందంతా ఉత్తిదేనా? మీరు నాకు కన్యాదానం చేయటం నేను తీసుకోవడానికి అసలు అర్థమే లేదా? జీలకర్ర బెల్లం తల మీద పెట్టించారు, మరి అదంతా బొమ్మలాట. తెర తీగానే దీప్తి చూసిన చూపుకి అర్థం ఎవరికి తెలీదు. ఇన్నేళ్ళు ఎదురు చూసిన స్నేహితుడివి నువ్వేనా అనే ఒక ఆనందం, ఒక ఆశ్చర్యం. కళ్ళతోనే జీవితాంతం నీకు లొంగిపోతున్నానని చెప్పింది. ఇప్పటి వరకు ప్రేమలో పడే మ్యాజిక్ నాకు అసలు జరగలేదు. ఆ లవ్ మ్యాజిక్ అంటారే, అది ఫస్ట్ టైం నాకు దీప్తిని చూసిన ఫస్ట్ లుక్లోనే కలిగింది. అక్క, ఇదే ఫీలింగ్ నీకు లైబ్రరీలో కలిగిందని చెప్పావు. అవసరమైతే మమ్మీ డాడీలతో గొడవ పడైనా సరే బావతోనే వెళ్ళిపోతానన్నావు. అప్పుడు నిజంగా ఆ ఫస్ట్ లుక్ పవర్ ఏంటో నాకు తెలియలేదు. ఉదయ్, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నావు శ్వేతాన్ని మనం ర్యాగింగ్ చేసినప్పుడు. ఒక్క చూపుకే అంత ప్రేమ ఎలా పుడదాం అనుకునేవాడిని. కానీ నాకు ఇప్పుడు అర్థం అవుతుంది, 100 ఏళ్ళు ఇద్దరిని కల్పించే ఆ ఒక్క క్షణంలో జరిగే మాయ నీకు లైబ్రరీలో జరిగింది, నీకు ర్యాగింగ్లో జరిగింది, నాకు పెళ్లి పేట్ల మీద జరిగింది. దీప్తిని చూసిన తొలి చూపులోనే నేను ప్రేమలో పడ్డాను. ఐ ఫెల్ ఇన్ లవ్. శాస్త్రాలు చట్టాలు మీరు ఎవరైనా అవునన్నా కాదన్నా దీప్తి నా భార్య. షీఈ్ మై లైఫ్ పార్ట్నర్. తాళి కట్టినా కట్టపోయినా షీఈ్ మై వైఫ్. వీళ్ళందరి మాటలు వింటుంటే హక్కుందో లేదో అని భయం వేస్తుంది, కానీ మీ మాటలు వింటుంటే హక్కుందనిపిస్తుంది. నువ్వు చదివే చందమామ కథల్లో లాగా మీ అక్క 7 సముద్రాల అవతల ఉన్న నేను వెతికి తీసుకొస్తానమ్మా. సభాష్ రామనవడా, సభాష్. ఏదో సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకుంటానంటే సరదా పడుతున్నావు అనుకున్నాను, కానీ ఆ సాంప్రదాయంలో నుంచే నీ ప్రేమ పుట్టిందని, ఆ ప్రేమ మీద నువ్వు ఇంత బాధ్యత ఫీల్ అవుతావని ఇప్పుడే నాకు తెలిసింది. హ్యాట్స్ ఆఫ్ టు యు, హ్యాట్స్ ఆఫ్. ఇందాక నువ్వు చెప్పిందంత నిజం. ఎస్,
జీలకర్ర బెల్లం పెట్టించడం అంటే బొమ్మలాట కాదు, తమాషా అంతకంటే కాదు. ఇట్ ఈస్ సైన్స్. ఎస్, ఇట్ ఈస్ సైన్స్. జీలకర్ర బెల్లం కలిపామంటే ఒక శక్తి పుడుతుంది. ఆ శక్తిలోంచి ఒక మ్యాగ్నెటిక్ ఫోర్స్, ఒక అయస్కాంత శక్తి ఏర్పడుతుంది. అలాగా భార్యాభర్తల మధ్య ఒక ఆకర్షణ ఏర్పడుతుంది. అసలు మన శాస్త్రం ఏమి చెబుతుందో తెలుసా? ఇక్కడ ఉంటుంది బ్రహ్మరంధ్రం, అది ఎప్పుడూ మూసుకునే ఉంటుంది. కానీ జీలకర్ర బెల్లం అక్కడ పెట్టగానే అది తెరుచుకుంటుంది. అప్పుడు అక్కడున్న సహస్రార చక్రం నుంచి ఒక శక్తి ఇక్కడ ఉన్న ఆజ్ఞా చక్రాన్ని చేరుకుంటుంది. ఇప్పుడు ఒకరి నుదుటిని ఒకరు చూసుకోగానే ఒకరి ఆజ్ఞా సహస్రార చక్రాలు మరొకరి ఆజ్ఞా సహస్రార చక్రాలతో కలిసిపోతాయి. అదే తొలిచూపు. అదే మనమంతా అనుకుంటున్న వలపు మాయ. అదే 2 జీవితాలను కలిపి ఉంచే ప్రేమ బంధం. నీకంత శుభమే జరుగుతుంది. నువ్వు ప్రేమించిన నీ భార్యతోటే తిరిగిరా. నువ్వు చేశావే ప్రమాణాలు, అవే నీకు శ్రీరామ రక్ష. ఎస్. మర్చిపో మర్చిపో ఇంతవరకు ఆ అమ్మాయి ఆచూకీ దొరకలేదా? ఏం చేస్తుంది మీ డిపార్ట్మెంట్? పని చేస్తుందా, పడుకుందా? We are trying our level best, sir. ఏం ట్రై చేస్తున్నారు? కేసు ఎలా క్లోజ్ చేయాలని దారులు చూస్తున్నారా? చివరికి ఏ సైకోను చంపేశాడు, బాడీ కూడా దొరకలేదంటారు. అంతేగా? నాకు తెలుసు మీ వర్కింగ్ స్టైల్. గవర్నమెంట్లు మారుతుంటాయి, కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం ఒకేలా పనిచేస్తుంది సార్. ఏంటి స్పీడ్ ఎక్కువైంది? తగ్గు తగ్గు. నా కూతురు మిస్ అయితే తను ఎక్కడ ఉందో సందీప్ వచ్చి చెప్పాడు, పోలీసులు కాదు. పాపం, తన కాబోయే వైఫ్ మిస్ అయితే నేను ఏ హెల్ప్ చేయలేకపోతున్నా. తనకి నేనేదన్నా చేయాలి కదా. అవును, సందీప్ ఎక్కడా? వాడింటికొచ్చి దాదాపు 3 రోజులైంది సార్. దీప్తి కోసం అమెరికా జాబ్ కూడా వదిలేశాడు. పాపం,
ఆ అమ్మాయిని వెతుకుంటూ వెళ్ళిన అబ్బాయికి ఏమైందో? వాడికేం కాదు. వాడు అమ్మాయిని చూసింది ఒక్క క్షణమే, అయినా కొన్ని యుగాల ప్రేమను నింపుకున్నాడు. సందీప్ దీప్తితోనే తిరిగొస్తాడు. హలో 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 ఏంటి కొత్తగా పెళ్లి చేసుకుని అమెరికాలో కాపురం పెట్టాల్సిన వాడివి ఇలా కృష్ణా జిల్లా రోడ్ల మీద పడ్డావేంటి? ఏం చెప్పావు నువ్వు? 5 రోజుల పెళ్లి ఎన్నో రోజు అయిపోయింది? అదేనయ్యా, నూడిల్స్ 2 నిమిషాలు దాటి ఉడకూడదు, 3 ముళ్ళు 3 నిమిషాలు దాటి పడకూడదు అన్నమాట. అందుకనే దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ క్విక్ మ్యారేజెస్. నువ్వు ఇలా రోడ్డు మీద వెళ్తున్నావు అనుకో, ట్రాఫిక్ జామ్, పక్క కార్ల అమ్మాయికి బీట్ కొట్టు, పార్కింగ్ స్టాండ్ లో పెళ్లి చేసుకో. అంతేకాదు, సినిమాకి వెళ్ళావు అనుకో, పక్క సీట్లో అమ్మాయిని లవ్ చేయి, ఇంటర్వెల్ లో తాళి కట్టు, శుభం కార్డు పడకుండా శోభనం చేసుకో. అంటే మ్యారేజ్ ఆన్ వీల్స్. జనం పెళ్లి దగ్గరికి రాకపోతే పెళ్లినే జనం దగ్గర తీసుకెళ్లాలన్నమాట. అది అందుకని మీలాంటి వాళ్ళ సౌకర్యం కోసం పద్ధతి కనిపెట్టా. కాలేజీలోనే అరేంజ్ చేస్తున్నా. డీటెయిల్స్ అన్ని కనుక్కోవడం కుదిరిందనుకో, ఇమీడియట్ గా బస్ లోనే మ్యారేజ్ చేస్తానన్నమాట. నా పద్ధతి ఫాలో అవ్వు, నీకు బెటర్ ఫ్యూచర్ ఉంటుంది. ఏం చేస్తున్నాడు వాడు? మిమ్మల్ని వేసేయడానికి ఏవో ఏర్పాట్లు చేసినట్టున్నారు సార్. నన్ను వేయడానికి ఏర్పాట్లు ఎందుకు బాబు? దెబ్బేస్తే అయిపోతారు. మీ లెవెల్ తక్కువ, ఏవో సెపరేట్ అరేంజ్మెంట్స్ అయి ఉంటాయి. వాళ్ళు అరేంజ్ చేస్తే మనకు యాంగిల్ వదిలేసాం. మీరు అర్జెంట్గా రండి, నేను చెప్తాను. ఈ కాపాలికుడు ప్రళయాగ్నే హారతిగా పూజించే మహాద్రష్ట. అమరత్వం పొందుటకు అమృతం తాగలేదని అర్హత లేదందురా.